ఈ ప్రదేశంలో ప్రతి ప్రాణి ఆనందంగా గడుపుతుంది. దేవతలను ప్రసన్నం చేసుకునేందుకు అక్కడి రాజులు యజ్ఞయాగాదులను జరిపించేవారు. బ్రాహ్మణులు నిష్ఠతో చేసే యజ్ఞాలతో ప్రసన్నులైన దేవతలు వారికి ప్రత్యక్షమయ్యేవారు. యజ్ఞ ఫలాన్ని స్వీకరించి దానిని శ్రీ మహావిష్ణువు అందించేవారు. ఆయన కృప సకల జీవులనిగా ఉండేది. హిరణ్యకశ్యప, మేము మీ స్నేహహస్తాన్ని కోరుకుంటున్నాం. అపహరించాలని దుస్సాహసం చేసిన వాడిని నీకు నాతో మైత్రి కాదు మనమే ప్రార్థిస్తుంది. గుర్తుంచుకో, నేటి నుండి స్వర్గానికి అధిపతి నేను. నేను ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని అందరూ శ్రద్ధగా వినండి. మీరందరూ మీ మీ స్థానాలలో ఉండి కేవలం నా కోసమే నేను చెప్పిన విధంగా పనులు చేయాలి. ఈ రోజు నుండి నేను మీ అందరికీ ఏకైక ఉండవస్తుంది. దేవాలయాల్లో నా విగ్రహాలే ఉండాలి. యజ్ఞ యాగాదులన్నీ నా కోసమే జరగాలి. మీరు చదివే శాస్త్రాలన్నింటిలో కేవలం నా గుణ కీర్తనలే ఉండాలి. ఇకపై ఒకే ఒక మంత్రోచ్చారణ జరగాలి. సర్వత్రా నా నామాలే వినిపించాలి. హిరణ్యకశిపుడే భగవంతుడని కీర్తించాలి. కీర్తించండి. ఇటు కాచుకో విష్ణు, ఈ భక్తులందరినీ వెతికి వెతికి చంపుతాడు. నాకు జన్మించబోయే పుత్రుడు వారికి ఎలాంటి దుర్గతి పంపిస్తాడో చూస్తుండు. ఈ ఒప్పుడైనా నా ముందుకు రాక తప్పదు. సమస్తం అంధకారవంతురమైనప్పుడు అక్కడ మళ్ళీ కాంతి పుంజం జనిస్తుంది. రాకుమార, మన భగవంతుడు మీ తండ్రి గారైన హిరణ్యకశిపుడే. మీరు ఈ విధంగా విష్ణువును పూజిస్తూ మీ తండ్రి గారి అభిమతాన్ని వ్యతిరేకిస్తున్నారు. మీ తండ్రి గారికి కనుక ఈ విషయం తెలిసిపోతే అనర్థం సంభవిస్తుంది. కలవడానికి విష్ణువు ఎన్నటికీ రాడు రాకుమార. మీరంటున్నది నిజమే. నేను ఒక అసురుడిని. నిజానికి ఆయన దర్శించే యోగ్యత నాకు ఎప్పటికీ లేదు. కానీ భక్తికి జాతితో సంబంధం లేదు, మనసుకు సంబంధించింది. నా వద్దకు రాకుతురా. ప్రణామాల తండ్రి. గురుకులంలో నీవు ఏ విద్యలైతే అభ్యసించావు వాటిని ఆధారంగా చెప్పు. రాజంటే ఎలా ఉండాలి? రాజు ప్రథమ కర్తవ్యం ఏమిటంటే అతను పరమ పురుషుడైన భగవంతుని పట్ల తన ప్రజలలో భక్తిని పెంపొందించాలి. సర్వశక్తివంతుడు సృష్టిని పోషించే ఆ పురుషోత్తముని అందరూ పూజించేలా చేయాలి తండ్రి. ఆయనే శ్రీ మహావిష్ణువు. కోపగించుకోకండి తండ్రి గారు, నేను కేవలం మిమ్మల్ని వేడుకుంటున్నాను. దయచేసి భగవాన్ విష్ణు పట్ల ఉన్న శత్రుత్వాన్ని వదులుకోండి.
ఎవరినైతే భక్తితో స్మరిస్తున్నావో అతను నీ దినతంత్రైన హిరణ్యాక్షుడిని వధించాడని తెలియక చిన్నాన్నగారు అకారణంగా భూమాతని గర్భోదక మహాసాగరంలో ఉంచి ఘోర అపరాధం చేశారు. ఆయనను వధించి వరాహ ప్రభువు ఎటువంటి తప్పు పని చేయలేదు. ఆధిపత్యానికి సంబంధించిందైతే నేను గొప్పవాడినో ఆ విష్ణువు గొప్పవాడో తేల్చాల్సిందే. అవసరమైతే నేను నా పుత్రుని ప్రాణాలను బలిపడానికి కూడా వెనుకాడను. వదలరా! మీ దగ్గర నుంచి తీసుకెళ్ళి సముద్రంలో పడవేయండి. స్వామి, ప్రహ్లాదునికి కవి కూడా నచ్చజెప్పి మీకు విధేయుడైన పుత్రునిగా నేను మారుస్తా. దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రహ్లాద, చూడు, నన్ను పిలిచావుగా, నేను వచ్చేశాను. ప్రహ్లాద, నన్ను నీ కోసమై ఏం చెయ్యమంటావు? ఈ దర్శన భాగ్యం పొందాను. నాకు ఇంకేం కోరిక ఉంటుందో చెప్పండి ప్రభు. ఈ రోజు నా కోరికలన్నీ తీరిపోతాయి. నేను మీ నుండి ఇంకేం కోరుకోను ప్రభు. అయినా మీరు నాకు ఏదైనా ఇవ్వాలి అనుకుంటే. కానీ ప్రభు, నా హృదయంలో మీ భక్తి ప్రజ్వలిస్తూ ఉండే వరాన్ని మాత్రం నాకు ప్రసాదించండి. ఒక్క క్షణం పాటు కూడా నేను మిమ్మల్ని అస్సలు మర్చిపోకూడదు. ప్రహ్లాద, నేను నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను. ఇక నుండి ప్రతి చోట, ప్రతి వస్తువులో, ప్రతి అంశలో నేనే దర్శనమిస్తాను. తథాస్తు. Vasudevaya Namo